అందరికీ నమస్కారం. బాలరసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూళలకిచ్చి అప్పడుగూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన నేమి గగనాంతరసీమలన్ కందమూల కౌద్దాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్థమై. బెమ్మెర పోతనామాత్యుల వారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ దీనిని నేను ఆ రామచంద్రమూర్తికే అంకితమిస్తాను. ఎందుకంటే పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా అని ఆయనే చెప్పుకున్నారు. కాబట్టి ఇది నా ప్రయోజనం ఏం కాదు, ఇది నా యొక్క ప్రయోజకత్వం కాదు, ఇది నా యొక్క ప్రజ్ఞ కాదు, ఇదంతా రామచంద్రమూర్తి వారు చేయించారు. కాబట్టి నేను ఈ భాగవతాన్ని నేను రామచంద్రమూర్తి వారికే ఇస్తాను అని ఆయన సంకల్పించుకున్నారు. ఎంతోమంది రాజులు ఆ రోజుల్లో మాకు అంకితం ఇస్తే మాకు మీకు ఎన్నో కానుకలు ఇస్తాము, మా అగ్రహారాలు ఇస్తాము అన్నా కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ సందర్భంలోనే ఆయనే చెప్పిన మాట, నా కావ్యం ఎలాంటిదంటే బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్. ఈ కావ్యం అనేటటువంటి దాన్ని ఒక కన్యతో పోల్చారు, స్త్రీతో పోలుస్తారు కావ్యాన్ని. ఈ కన్యక ఎలాంటిది? బాలరసాల. బాల అంటే బాలరసము అంటే బాల అంటే చిన్న చిన్న చిన్నది అని. స్త్రీలలో బాల, స్నిగ్ధ, ముగ్ధ, ప్రౌఢ అని 4 రకాలుగా స్త్రీలని విభజిస్తారు. అందులోనూ కూడా పద్మిని, హస్తిని, చిత్రిణి, లంఘిని అనేటటువంటి 4 విభాగాలు కూడా వారిలోనే 4 విభాగాలుగాను చేస్తారు. అలాంటి లేలేత ప్రాయంలో ఉన్నటువంటి బాలిక ఇంకా అంటే అష్టవర్షాత్ భవేత్ కన్య, 8 సంవత్సరాలు కూడా అమ్మాయికి రాలేదు.